హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అంత వంశీ బ్లాగ్స్. అయితే ఈరోజు ఆదివారం. ఈరోజు కొంచెం పొద్దున్నే లేచి పెందలాడు లేచి పని చేసేసుకుందాం అనుకున్నాం, కానీ లేట్ అయిపోయింది. లేచేసరికి 8:30 అయిపోయింది. ఇంకెందుకు టిఫిన్ ఎందుకులే అని చెప్పేసి పొద్దునైతే అన్నము, పప్పు టమాటా అప్పడాలు అయితే వేయించాను. ఇంకా వేయిపోయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను, బట్టలు నానబెట్టేసేసి. కొద్దిసేపు ఆగిన తర్వాత ఇంకా టైం అయితే 12:30 అట్లా అయిపోయిందండి. ఇంకా బట్టలు గబగబా జాడిచ్చేసేసి అక్కడే ఆరేసి యూనిఫామ్లు అవన్నీ ఉన్నాయి పిల్లలవి. మళ్ళీ వాళ్ళు ఉతకలేదు అనుకోండి, రేపు మళ్ళీ యూనిఫామ్లు అవన్నీ ఉండమని చెప్పేసి ఇంకా అవి ఉతికేసి వచ్చిన తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యి వెళ్ళే ముందు కొంచెం పెద్దోడికి చెప్పాను, మరమరాలును కొంచెం ఇలాగ పల్లీలు ఇవన్నీ వేయించి ఉల్లిపాయ పల్లీలు టమాటాలు అవన్నీ కట్ చేసి ఇలా అయితే మిక్సర్ చేస్తారు కదండి, అదైతే చేయమన్నాను. పల్లీలు అయితే చిన్నోడు వేయించుకొచ్చాడు. ఇంకా పెద్దోడు వచ్చేసి ఇవన్నీ కట్ చేసేసి కొన్ని గిన్నెలో వేసి ఇచ్చాడు. సండే ఎలా ఉందమ్మా? బాగుందా? బాగాలేదని చెప్తే లేదు అంటే మామూలుగా ఎప్పుడు మరమరాలను ఉల్లిపాయలు టమాటాలు కొంచెం ఎప్పుడు కారం ఎక్కువ వేస్తాడండి. ఎప్పుడు అనుకుంటున్నారు? శీతాకాలం అంటే కొంచెం బాగా స్పైసీగా తినలేనంత కారం వేసుకొని తినేవాడు. నేనంటే డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇగోండి ఇంత మిగిల్చి పక్కన పెట్టేసేవాళ్ళు, అది మెత్తగా ఉండేది. ఏంటని సరేలే కొద్దిగా నోట్లో వేసుకుందామని చూసేసరికి అదంతా ఘాటుగా ఉండేదంటే మొత్తం కారమే ఉండేదండి, ఉప్పు కారం మెత్తపడిపోయిన మరమరాలు. ఇప్పుడైతే అలా లేదు. మరి ఇది పచ్చిమిరకాయలు వేసారు, కొత్తిమీర వేసారు, బాగుంది. అంటే ఎక్కువ కారము లేదు, అలానే స్పైసీగా కూడా లేదు, బాగుంది, నార్మల్గా ఉంది జస్ట్. అప్పుడైతే విపరీతమైన కారం వేసేవాళ్ళు, ఇప్పుడైతే ఇంకా అలా లేదు, బాగుంది అండి. ఇంకందుకని చెప్పేసి ముందుగానే ఇవాళ అయితే టిఫిన్ ఏమీ చేయలేదండి. ఇప్పుడైతే టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంకా అన్నం, పప్పు, అప్పడాలు అయితే వేపానండి. ఇంకా అంటే ఈరోజు చెప్పు. అలా అయిపోయిందండి అన్నది. అలా అయిపోయిందండి. ఇంకా టిఫిన్ అయితే చేయలేదు. 8:30కి ఆ టైంలో అయితే లేసాము. ఇంకా ఆదివారం కదా, వాళ్ళ పిల్లలు స్కూల్ ఉండదు, నేను కూడా డ్యూటీకి సెలవు కాబట్టి ఇంక ఇలా జరిగింది ఇవాళ. అంతేనా? రాత్రి అయితే ఏమో అనుకున్నా, ఆదివారం పొద్దున్నే లేచి బట్టలు ఉతికేసి కొంచెం ఇల్లు క్లీన్ చేద్దామని. ఏం జరగల. బట్టలు అయితే నానబెట్టా, అంటే అందరివి ఉన్నాయండి, అయితే సపరేట్గా ఉతుకుతామని ముందు పిల్లలు అయితే నానబెట్టేశాను. ఇంకా మా చిన్నోడు వెళ్ళి కొట్టుకెళ్ళి అప్పడాలు అయితే తెచ్చాడు. ఇంకా టీవీ చూసుకుంటూ అన్నం తింటున్నాం ప్రస్తుతానికి. ఇంకా ఎండ అయితే వచ్చేసింది, బట్టలు ఉతుకుతాక బయట ఎండ వచ్చేసింది బాగా. ఎలా ఉంది రాశాం? ఎప్పుడు మనం బింగోను గ్రీన్ లేస్లు ఇవన్నీ చేసుకుని ఉంటాం కదా, ఆ మిక్చరీ కాకుండా ఈ మిక్చరీ కొంచెం బాగుంటుంది. అది ఇంకా అదైతే మనం తినేదైతే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇది మెట్ట మధ్యాహ్నంగా కొట్లేం లేవు, అందుకే తేడా పోయా. లేకపోతే అదే చేసుకున్నాం వల్ల మనం నెక్స్ట్ టైం చేసుకున్నాం అంతే. వేసి అయితే నాకు ఎప్పుడు ఇవ్వలేదండి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అవుతుంది, 2 అవుతుంది. ఇప్పుడు బయట కొట్లేమి ఉండవు. వీళ్ళు బింగోతో లేస్ ప్యాకెట్తో చేసుకుంటారంట మిక్చర్. నాకు ఎప్పుడు పెట్టలేదు అసలు. అది స్పెషల్ ఎడిషన్, ఎవరికి దొరకదు, మా ఇద్దరికి. మీ ఇద్దరికంటే నాకు కూడా పెట్టాలిగా, నన్ను కూడా యాడ్ చేసుకోవాలి మీరు. లేదు, ఫ్రెండ్ లిస్ట్ లో లేవు నువ్వు. విష్ లిస్ట్ పెట్టుకోండి, నన్ను కూడా యాడ్ చేసుకోండి. విష్ లిస్ట్ అంట, ఏదో ఒక లిస్ట్ లో యాడ్ చేసుకోండి అయ్యా. నన్ను తర్వాత యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని నాకు కూడా కొంచెం వాటా ఇవ్వాలి. చెప్తాను. ఎప్పుడు? సాయంత్రం. ఇప్పుడు మళ్ళీ ఇది తిని మళ్ళీ సాయంత్రం అంటే మళ్ళీ బాగోదు. ఇంకెప్పుడన్నా చేద్దాం. 2 days ఆగిన తర్వాత ఒక 2 days ఏం తేవాలో చెప్తే నేను వచ్చేటప్పుడు తీసుకొస్తాను, అప్పుడు మీరు చేసి నాకు ఇవ్వాలి. సరే. ఎప్పుడు? 2-3 రోజులు ఏమేం కావాలి చెప్పాలిగా, అప్పుడు చెప్తా. అది
అప్పుడు మళ్ళీ మర్చిపోతా నేను. అబ్బో అప్పుడు చెప్తానంటే అప్పుడే మర్చిపోతావా? ఇప్పుడు చెప్పొచ్చు కదా. తెచ్చే ముందే అడుగుతా. సరే. గ్రీన్ లేస్లు 2, ఆ, మామూలుగా కుర్కురేలు 2. ఆ. పెద్దవి తెచ్చినా పర్వాలా, ఎక్కువ తింటాం కాబట్టి. స్టార్ మసాలా ఇవన్నీ మిక్సీగా అదే మిక్సీ కొట్టుకొని తినేటివే. ఇదైతే బాగుందండి. పల్లీలు కూడా ఎప్పుడు చూసినా మాడగొట్టేస్తారు, ఇప్పుడు బాగా అయితే చేశాడు. నేను కొట్లా, ఎప్పుడు ఆడే. నువ్వా పల్లీలు మాడగొట్టేది? పల్లీలు సగం మాడిపోయాయి, బొగ్గుల్లాగా అయిపోయాయి. కొన్ని పనికొస్తాయి కదండి, అవి వేసేవాళ్ళు ఇందులో. ఇప్పుడు మాత్రం బాగుంది. ఇదే కదా ఇంకా మిక్చర్ అయితే తిన్నాక టీవీ చూసుకుంటూ పడుకున్నామండి. ఇక అప్పుడు అది పడుకున్నాము. ఇంక తర్వాత మా వారి బట్టలు అయితే ఉతికాను. అంటే చాలా బట్టలు అయిపోయినాయి, అందుకని సపరేట్ అయితే చేశాను. ముందు పిల్లల బట్టలు ఉతికేశాను, అంటే యూనిఫామ్లో అవి ఉన్నాయి కదా అందుకని చెప్పేసి. తర్వాత ఇంతకు ముందేమో ఆయన బట్టలు ఉతికాను, రేపు నా బట్టలు ఉతుకుతాను. ఇంకా కొద్దిగా అయితే పల్లెపూలు అయితే తీసుకొచ్చిందమ్మ, అవైతే కట్టేశాను, మాల కట్టేశాను. ఇంకా నేను పడుకున్నాను కదా, ఇంకా ఆ టైంలో మా వారును మా అమ్మ ఇంకా అయితే కూర అయితే వండేశారు. ఇంకా నేనైతే అన్నం పొయ్యి మీద పెట్టేశాను, అదైతే అయిపోతుంది. ఇంకా ప్యాంట్ అయితే నార్మల్ ప్యాంట్, పంజాబీ ప్యాంట్, పంజాబీ కాదు, పిచ్చు పంజాబీ కాదండి, యూనిఫామ్ ప్యాంట్ అయితే కటింగ్ చేసుకుని కుట్టుకుంటాను ఇప్పుడు నేను. అదైతే కొంచెం పాడైంది, ఇంకా అందుకని చెప్పేసి నా ఓల్డ్ ప్యాంట్తో కటింగ్ చేసి కుట్టుకుంటాను. మళ్ళీ రేపు కావాలి కదా యూనిఫాము, అందుకని చెప్పేసి మాకు రెగ్యులర్గా యూనిఫామ్ ఉంటుంది, అందుకని ఇప్పుడైతే కుట్టుకుంటాను. ఇంకైతే పన్నీర్ కూర అయితే కొంచెం చేపల కూర లాగా ఉందండి, ఇంకా అందుకని చెప్పేసి మా వారైతే ఇదిగోండి సాంబార్ అయితే తీసుకొచ్చారు, ఇంకా కోడిగుడ్లు అయితే తీసుకొచ్చారు, ఆమ్లెట్ అయితే వేశారు, జంబో అట్టు. ఇంకా అందుకని మళ్ళీ వస్తూ అక్కడ కృష్ణ గారి హోటల్ ఉంటుందండి, ఆ హోటల్ దగ్గర ఇదిగోండి బజ్జీలు, ఇంకా అన్ని బజ్జీలేనా, పకోడీ, జిలేబీ, అన్నంలో గట్టి తీసుకురా ఎల్లు, పకోడీ, ఇదిగోండి పకోడీ కూడా తీసుకొచ్చారు. అక్కడ బజ్జీలు, పకోడీ, ఇంకా జిలేబీ అవి తీసుకొచ్చారు. దా పెట్టేచ్చాను కదా, ఇటు వచ్చే అమ్మమ్మ ఏముంది, నేను మాట్లాడలా, తమ్ముడు మాట్లాడి. ఏముంది నేను కొద్దిగా పెట్టుకుంటామాట. అన్నం చల్లారిపోద్ది, ఏంటది ఫ్యాన్ గాలికి పెట్టేసి వదిలేసావు. పెద్దడా నీకే నాకా? నేను నాకు తర్వాత ఉంటే
నేను అలా పోసుకొని అని తెలుసుగా. పోసుకోవాలి. తినండి. వచ్చేసి 10 అవుతుందండి. ఇదిగోండి ఇప్పుడైతే కుట్టేస్తున్నాను. ఇంకేది ఇప్పుడు కుట్టి రేపటికైతే రెడీ చేసుకోవాలి.